అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మరికొన్ని విలీన గ్రామాలని కలపడంతో ఒకసారిగా డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తమ యొక్క అభ్యంతరాలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేశారు. నేడో రేపో పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ ఇస్తారు. 60 డివిజన్ల కార్పొరేషన్ కాస్త 66 డివిజన్లుగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పోటీలో ఉందామని ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు, తాజా మాజీ కార్పొరేటర్లు సైతం తమ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మనతో మాట్లాడడానికి తాజా మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. సునీల్ రావు గారు, చెప్పండి, ఎట్లా ఉంటుంది? అందరూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కరీంనగర్ కార్పొరేషన్లో. మాది ఎక్కడ ఉంటుంది, మా ఓటర్లు ఉంటారా, పోతారా, ఎట్లా ఉండబోతుంది? కొన్ని అశాస్త్రీయంగా జరుగుతుంది, దాదాపు 40-50% అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? ఇప్పుడు 60 డివిజన్లు గతంలో మున్సిపల్ కార్పొరేషన్గా మారినప్పుడు 50 డివిజన్లతో ఫస్ట్ 2005లో ప్రారంభించడం జరిగింది. దాని తదనంతరం 2014 మళ్ళీ రెండో విడత జరిగినప్పుడు అప్పుడు కొన్ని విలీన గ్రామాలు అప్పుడు కూడా 50 డివిజన్లతోటే జరిగింది. 2019లో 2020లో జరిగినప్పుడు కొన్ని గ్రామాలు కలవడం వల్ల 50 డివిజన్లు కాస్త 60 డివిజన్లుగా మారి మరి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు డిలిమిటేషన్ కొత్తగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని గ్రామాలు కలవడంతో గ్రామాలు పక్కన ఉన్నట్టు కొత్తపల్లి మున్సిపాలిటీ కలవడంతో 66 డివిజన్లుగా మార్చే ప్రక్రియ కొనసాగుతుంది. నేను అనుకుంటా ఉన్నాను, అధికారులు డిలిమిటేషన్ ప్రాసెస్ను చట్ట ప్రకారంగా చేసిందని భావిస్తూ ఉన్నాను. మరి వాళ్ళు కనుక చట్ట ప్రకారం చేయక ఎవరి ఒత్తిడి కన్నా లోబడి ఎవరి ఒత్తిడి కన్నా వారి ఈల్డ్ అయ్యి కనుక చేస్తే తప్పకుండా కూడా దానికి అనేక రకమైన మార్గాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, అంతేకాకుండా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి మార్గాలని, అటువంటి అధికారుల మీద శిక్షించే వరకు కూడా మేము పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి ప్రజా జీవితాలతోటి, ఎవరి ప్రజల భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు ఆడుకునే అధికారం మున్సిపల్ అధికారులకు లేదు. కానీ చాలా రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఆ ఊహాగానాలు ఎంతవరకు నిజము, ఎంతవరకు కరెక్ట్ అనేది రేపు ఎల్లుండి వచ్చే డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్ తోటి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాసేవలు చేద్దామని చాలామంది నాయకులు ఉత్సాహంతో ఊయలు ఊడుతుంటారు. పాతవారు కావచ్చు, కొత్తగా రాజకీయంలోకి వచ్చి కొత్తగా మేము కూడా కార్పొరేటర్ కావాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజల మన్నలు అందుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారు. మరి వారందరి ఆశలకు గండిగొట్టే అధికారం ఏ అధికారికి లేదు. మీరు చట్టబద్ధంగా, శాస్త్రీయపరంగా ఏ విధంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు చేయాల్సిన బాధ్యత మీది. ఆ విధంగా చేసిందని నేను భావిస్తూ ఉన్నా. కొంతమంది హౌస్ నెంబర్లతో ఒక చేద్దామనేటువంటి ఆలోచన ఉంది అని ఒకటి. రెండవది ఏంటి అంటే ఆ ఏరియాలో ఇటువైపు అటువైపు ఒకటే చేస్తే బాగుంటుంది, లేదంటే శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకే ఏరియాలో వీళ్ళు చేస్తారని వాళ్ళు, ఆ కార్పొరేటర్ చేస్తారని ఈ కార్పొరేటర్, చివరికి వాళ్ళకి ప్రతిఫలం అందకుండా పోతుందని చెప్పేసి ఒక చర్చ. ఇప్పుడు జనరల్గా నేను చెప్పిన అదే నిబంధనలు ఉంటాయి. ఒక బౌండరీ డిసైడ్ చేసేటప్పుడు రోడ్ల పరిధి కావచ్చు, జియోగ్రఫికల్గా ఒక డివిజన్ అంతా ఇంటాక్ట్గా ఉండే విధంగా తీసుకోవాలి. 60 ఫీట్ రోడ్ వరకు పర్లేదు, 100 ఫీట్ రోడ్ దాటి కూడా డివిజన్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని చాలా జరిగిందని అంటూ ఉన్నారు, జరగద్దని చెప్పేసి చాలా అభ్యంతరాలు వచ్చినాయి. 100 ఫీట్ రోడ్ దాటి బయటికి చేయాలంటే అది పెద్ద బిజీ రోడ్ ఉంటుంది. శానిటేషన్ పరంగా కావచ్చు, రేపొద్దున డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో కావచ్చు, రకరకాలుగా కూడా ఆ డివిజన్ వేరే ప్రాంతంగా అవుతుంది. ఒక డివిజన్ అనేది ఉంటే ఇంటాక్ట్గా ఒక కార్పొరేటర్ కానీ, ఒక దానిలో పనిచేసే శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, లైటింగ్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మున్సిపల్ చేసే ఉంటుంది. ఆ చేసేటప్పుడు చేసేసి ఇబ్బంది కావద్దు, అక్కడ గెలిచిన కార్పొరేటర్కి ఇబ్బంది కావద్దు. ఇవి తీసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత. నేను అదే చెప్పాను, చట్టపరంగా వాళ్ళు చేయాలి. బౌండరీస్ కూడా పర్ఫెక్ట్గా చూడాలి. చూడకుండా ఓ ముక్క ఈడ మధ్యలో ఇంకో డివిజన్ వచ్చే విధంగా కొన్ని డ్రాఫ్ట్లో వచ్చినాయి. అవి చాలా వరకు అభ్యంతరాలు వచ్చినాయి, దాదాపు 250 అభ్యంతరాల దాకా వచ్చినాయి. ఆ అభ్యంతరాలని కూడా పరిశీలించడమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతవరకు పరిశీలించరు, ఎంతవరకు న్యాయం చేసిన అనేది ఎప్పుడు రేపు బయటపడితే తెలుస్తుంది. నేను అనుకోవడం, అట్లా పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దృష్టికి కొన్ని కాంప్లైంట్స్ పోయినాయి. కమిషనర్ మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త కమిషనర్ వచ్చింది, మధ్యలో పాత కమిషనర్ దృష్టి కొన్ని కాంప్లైంట్ అయినాయి, కొత్త కమిషనర్ దృష్టి కొన్ని కాంప్లైంట్ ఉన్నాయి. ఏ విధంగా చేసిండ్రు, చేయకపోతే మాత్రం ఆ పొరపాటు చేసిన అధికారి మాత్రం చాలా తీవ్రమైన చర్యలకు వాళ్ళు బాధ్యులవుతారు. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఏ అధికారికి లేదు. అధికారులు ఇక్కడ శాశ్వతం కాదు, ఇక్కడ నాయకులు ప్రజలు శాశ్వతం. కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఏ అధికారికి లేదు. కాబట్టి అట్లాగే అధికారి ఎవరైనా చర్యలు తీసుకుంటే తప్పకుండా కూడా మా ప్రజల పక్షాన
మా పార్టీ పక్షాన కూడా పోరాటం చేస్తాం. వాళ్ళ అధికారం మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా మేము వెనుకాడే ప్రశ్నే ఉండదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కార్పొరేషన్ ఎన్నికలు వితిన్ 2 monthsలో గిన వస్తాయి. ఈరోజు కరీంనగర్లో 100% ఏ రకంగా డిలిమిటేషన్ చేసుకుని అధికార పార్టీ కుమ్మక్కై ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై ఎంఐఎం పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా అధికార పార్టీ మరి చాలా వరకు డిలిమిటేషన్ చేసిందని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 స్థానాలు మాత్రమే ఉండేవి. అటువంటిది ఈరోజు ఇంకా ఎక్కువ స్థానాలు ఎంఐఎం గెలవాలి, దానివల్ల మేము ఎంఐఎం కలిపి అధికారం తీసుకుంటాం, ఎంఐఎం మేయర్ పీఠం తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ పీఠం తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకవైపు, ఇంకోవైపు ఎంఐఎం బీఆర్ఎస్ రెండు కలిపి కూడా గతంలో మేము ఏదైతే ఉన్నామో ఆ విధంగానే ఉంటాం, మేము మా మెజార్టీ సీట్లు మాకు వస్తే మేము, లేకపోతే ఎంఐఎంకి ఇచ్చి మేము తీసుకుంటామని చెప్పి ఆలోచన. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంది బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీ వల్ల, స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల, అమృత్ 1 and 2 నిధులు ఇవ్వడంలో వాటర్ సప్లై విషయంలో కావచ్చు, ఈరోజు ఏ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ కావచ్చు, ఏ కార్యక్రమం జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు బండి సంజయ్ గారి నాయకత్వం జరిగినప్పుడు ప్రజలకు అవన్నీ తెలిసినాయి. లాస్ట్ టైం మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర పట్టణాభిషేక మంత్రి గారు వచ్చినప్పుడు చాలా క్లియర్ చెప్పిండు. ఈరోజు కరీంనగర్లో చాలా ఒక 7-8 డివిజన్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు డంప్ యార్డ్ వల్ల. ఆ డంప్ యార్డ్ తొలగించాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యం. దానికి సంబంధించిన నిధులు కూడా మనకు త్వరలోనే బండి సంజయ్ గారి నాయకత్వంలో నిధులు కూడా రాబోతూ ఉన్నాయి. అన్ని సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకటి చెప్పండి, డంపింగ్ యార్డ్ మీరు అన్నట్టుగా చాలా కాలం నుంచి కూడా సమస్యలతో కొనారెళ్తున్నారు. అల్కాపూర్ కాలనీ వాసులు ఒక వినూత్నమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అంటే వేస్ట్ టు వెల్త్ అనేటువంటి ప్రోగ్రాము, పవర్ జనరేషన్ కావచ్చు, అట్లాంటి చర్యలు తీసుకునే దిశగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎట్లా అయితే బాగుంటుంది? ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు నేను మేయర్గా పనిచేసినప్పుడు 3 లక్షల మెట్రిక్ టన్స్ యొక్క చెత్త ఉంటుందని చెప్పేసి మేము ఆడ ఉన్న డంప్ యార్డ్లో క్యాలిక్యులేట్ చేసినాం. దానికి సంబంధించి బయోమైనింగ్ ద్వారా క్లియర్ చేయాలని చెప్పి 18 కోట్లతో టెండర్ పిలిచినాం. ఆ టెండర్ ప్రాసెస్ ఒక ఏజెన్సీ తీసుకొని పనిచేస్తూ ఉన్నది. ఆ ఏజెన్సీ పనితీరు కూడా సరిగా లేదు, స్లోగా చేస్తూ ఉన్నారు. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైలీ వచ్చే చెత్త కూడా సేమ్ ప్లేస్లోకి వస్తూ ఉన్నది. దానివల్ల కూడా పనులు అనుకున్న తీరుగా జరగడం లేదు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది. గతంలో మేము అడిగినాం, ఇదే గంగుల కమలాకర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు గోపాల్పూర్లో, మగ్దుంపూర్లో అప్పుడున్న జిల్లా కలెక్టర్ స్థలం చూపించారు. వీరు ఒప్పుకోలేదు. గోపాల్పూర్ ఎట్లా పోతుంది, మగ్దుంపూర్ ఎట్లా పోతుంది అంటే కరీంనగర్ నగర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వారు కూడా చాలా దానికి అడ్డపడ్డారు. స్థలం అనేది కేటాయిస్తే అక్కడ మేము కొత్తగా మిషనరీ ఏర్పాటు చేసుకొని ఇట్లా డంప్ యార్డ్ క్లియర్గా, డంప్ యార్డ్లకు జమ కాదు చెత్త, డైలీ వచ్చే చెత్తను డైలీ సెగ్రిగేషన్ చేసి పనికొచ్చే చెత్తను ఒక రకంగా వాడుకోవడం, పనికిరాని చెత్తను బయోమైనింగ్ ద్వారా ఇతర ప్రక్రియ ద్వారా క్లియర్ చేసి డైలీ క్లియర్ చేసుకొని ఆడ ఏం ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేద్దామని ఆలోచన చేసినాం. కానీ అక్కడ ఎక్కడ కూడా మాకు స్థలాలు దొరకకుండా అడ్డుకున్నారు. దానివల్ల డంప్ యార్డ్ సమస్య ఆ విధంగా కొనసాగుతూ ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చినాయి. ఎందుకంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారు క్లియర్గా మాట ఇచ్చినారు. ఇక్కడ దాదాపు 80-70 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. దానికి 50 కోట్ల నుంచి పైచిల వరకు అమౌంట్ త్వరలో రాబోతూ ఉన్నది. దానివల్ల డంప్ యార్డ్ సమస్య క్లియర్ చేస్తాం. నేను ఎవరైతే డంప్ యార్డ్ ఇట్లా ఆందోళన చేస్తున్నారో వాళ్ళ ప్రజలకు ఆ ప్రాంత ప్రజలు కూడా చెప్తాను, ఆ రోజులో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలే దానికి బాధ్యత వహించాలి. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ ఉంది, 2014 నుంచి 2024 దాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందర కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇక్కడ అధికారం లేదు. సమస్యలను పరిష్కరించాలనే ధ్యేయంతో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈసారి అవకాశం ఇచ్చి చూడండి, తప్పకుండా కూడా డంప్ యార్డ్కు శాశ్వత పరిష్కారం. అంటే మీరే మేయర్గా ఉన్నారు, 5 సంవత్సరాలు మేయర్గా ఉండి ఏం చేయలేకపోయారా ఆ పరిస్థితుల్లో అనేది ఒకటి. నేను చెప్పాను కదా, స్థలం కోసం జిల్లా కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా మేము. జిల్లా కలెక్టర్ గారు గోపాల్పూర్ విలేజ్ గ్రామం పరిధిలో కొంత స్థలం చూపించినారు, మగ్దుంపూర్ ప్రాంతంలో స్థలం చూపించినారు. అప్పుడు శశాంక కలెక్టర్ గారు కావచ్చు, దాని తర్వాత పోయిన కలెక్టర్ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అడ్డుకున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి నాయకులే, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మంత్రి స్థాయి నాయకులు అక్కడ పెట్టద్దని అడ్డుకున్నప్పుడు ఏ విధంగా సమస్య పరిష్కారం లభిస్తుంది? ఒక డంప్ యార్డ్ సమస్య తొలగాలంటే ఈ చెత్తను అనేది ఒక మంచి సాలిడ్ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. సాలిడ్ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసి శాస్త్రీయ పరంగా వచ్చే చెత్తను తొలగించే కార్యక్రమం చేయాలి. ప్రజల వాళ్ళే అపోలు సృష్టించినాక ఏ విధంగా డంప్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతుంది?
కాబట్టి ఇప్పుడు మేము తప్పకుండా కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం ఇవ్వండి, చిత్తదృష్టితో ప్రయత్నిస్తాం. భారతీయ జనతా పార్టీకి అవకాశం కనుక లభించినట్టయితే ఈరోజు 50-100 ఏళ్ళకి ఉన్నటువంటి సమస్య, రోడ్ల సమస్యలు ఏ విధంగా పరిష్కరించినాం, ఏ విధంగా బ్రహ్మాండమైన పార్కులు ఏర్పాటు చేసినాం, ఏ విధంగా బ్రహ్మాండమైన శ్మశాన వాటికలు నిర్మించినాం, ఏ విధంగా బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాటు చేసినాం, ఏ విధంగా బ్రహ్మాండమైన స్టేడియం ఏర్పాటు చేసినాం, ఏ విధంగా ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించే కార్యక్రమం చేసినాం, ఏ విధంగా విలీన గ్రామాలకు కూడా మంచినీరు ప్రతిరోజు ఇచ్చే కార్యక్రమాలు పనులు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్య కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కావచ్చు, ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, ఇద్దరి పట్ల పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుమ్మక్కైనా, బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుమ్మక్కైనా కూడా ఏ కుమ్మక్కులు నడవవు. ప్రజల ఒక నమ్మకం ముందు, ప్రజల యొక్క విశ్వాసం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుంది. తప్పకుండా కూడా కార్పొరేషన్ మీద ఎగరబోయేది భారతీయ జనతా పార్టీ జెండానే. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు అడ్డుకోవడం వల్లనే, సహకరించకపోవడం వల్లనే డంపింగ్ యార్డ్ సమస్య అనేది కొనసాగుతూనే ఉన్నది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక డీలిమిటేషన్కి సంబంధించి శాస్త్రీయబద్ధంగా జరగనట్టయితే ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తాం, న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నాము. ఇవన్నిటికీ ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ డెవలప్ అయిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి అవి ఇచ్చిన ఫండ్స్తోని, స్మార్ట్ సిటీ ఫండ్స్తోనే చాలా వరకు డెవలప్ అయింది. మరింత అభివృద్ధి పథంలో పయనించాలంటే ఒక అవకాశం ఇవ్వాల్సిందే అని కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.